హైదరాబాద్ నుంచి ముకుంద రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అన్ని వ్రతాలకు విధానం ఒకటేను అని. ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క విధానం అంటూ ఉండదు. ప్రతి వ్రతానికి శిరస్నానం అవసరము. సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేయటం అవసరము. సామాన్యంగా ప్రతిదినము కూడా సూర్యోదయాత్ పూర్వం లేవాలి. సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి. శక్తి ఉంది, అవకాశం ఉంది, చల్లనీళ్ళు స్నానం చేయాలి. ఇంకా శక్తి ఉంది, నదీ స్నానం, వాస్తవంగా సముద్ర స్నానం, కాకుంటే నదీ స్నానం, కాకుంటే వాపి స్నానం, కాకుంటే కూప స్నానం, ఇవేవి కాకుంటే ఇంట్లో స్నానం. ఏ స్నానం చేసినా సూర్యోదయాత్ ప్రాకు చేయాలి. మార్గశీర్ష కార్తీక మాసములలో ఉన్న మాహాత్యం ఏమిటి అంటే, సూర్యోదయాత్ పూర్వం ఉన్న నీటిలో 360 కోట్ల తీర్థాలు ఉంటాయి. అప్పుడు చేస్తే ఆ ఫలితం అంతా మనకే వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ట్యాప్ వాటర్లో ఏమైనా ఉద్ధృతై అనుద్ధృతై చెప్పాడు. అంటే మనం బావిలో నుంచి తోడి తీసిన తోడక తీసిన అన్నిట్లో ఉంటాయి. అయితే అవకాశం ఉంటే ఓ తులసి దళం ఆ నీటిలో వేసుకొని, ఒక ఉసిరికాయ ముక్క ఆ నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇది ప్రధాన నియమం. సరే, శుచి శుభ్రత మామూలు విషయాలే ఆచరిస్తాం మనం. ఆ రోజు న్యాయంగా ఏకాదశికి ఆచరించే నియమాల శాస్త్రం ప్రకారం అయితే దశమి నాడు ఒకే పూట తినాలి, రాత్రి పూట నిద్రపోకూడదు. ఏకాదశి నాడు 2 పూటల ఉపవాసం ఉండాలి, రాత్రిపూట నిద్రపోకూడదు. ద్వాదశి నాడు ప్రాతకాలంలోనే 8 గంటల లోపే భోజనం చేయాలి, మధ్యాహ్నం నిద్రపోకూడదు, రాత్రి నిద్రపోకూడదు. ఇది విధానం. అంటే ఏమిటి? 4 పూటల నిద్ర మానేయాలి మనం చెప్పుకున్నాం. అంటే దశమి ఒక పూట, ఏకాదశి ఒక పూట, ద్వాదశి ఒక పూట, ద్వాదశి మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు. 4 పూటలు నిద్ర మానేయాలి. అలాగే 4 పూటల ఆహారము మానేయాలి. నిద్ర మానేయాలంటే ఏదో డ్యాన్సులు చేస్తాం, రికార్డ్ డ్యాన్సులు చేస్తాం, ఇంకేదో ఆడుకుంటాం కాదు. పరమాత్మ నామ సంకీర్తనం చేయాలి, పురాణాలు వినాలి, పురాణ కథలు వినాలి, భగవంతుని భజన చేయాలి, భగవంతుని ధ్యానం చేయాలి. పరమాత్మ యొక్క ఆరాపంతో అందరూ కూర్చొని అవే దర్శించుకుంటూ అవే చెప్పుకుంటూ కాలం గడపాలి. పొరపాటున నిద్రకు ఉండలేని వారు, అలాంటి వారు స్వామి నా వల్ల కాదు, క్షమించండి, ఇంతవరకే చేయగలనని ఎంతవరకు నిద్రకు ఉండగలరో అంతవరకు భజన చేస్తూ కూర్చోండి. భజన చేసినందువల్ల నిద్ర కూడా రాదు న్యాయంగా. అథవా ఉండలేము, మరీ ఏదో ఇబ్బంది ఉంది శరీరానికి అన్నప్పుడు అయ్యా ఇది మా శక్తి, క్షమించండి అని స్వామి క్షమాపణ చెప్పుకొని నిద్రపోయే పక్షం తర్వాతి పక్షం. కాబట్టి 4 పూటల ఉపవాసము, 4 పూటలు నిద్ర లేకుండా ఉండటము స్వామికి ఆరాధన. మరొక విషయం గుర్తుంచుకోవాలి, ఏ ఏకాదశి నాడైనా వ్రతంలో ఉన్నవారైనా తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి. మరి మన ఇంట్లో చేసుకున్న దేవాలయానికి వెళ్ళాలి, స్వామిని సేవించాలి, దర్శించాలి. అక్కడ ప్రసాదం పెడతారు. ఏకాదశి అండి ఇవాళ నేను తీసుకోను అని తిరస్కరించాడనుకోండి ప్రసాదాన్ని, వ్రతం అంతా నిష్ఫలం, పుణ్యం రాకపోగా నరకలోకం సంభవిస్తుంది. అంటే కాబట్టి అందరూ ఉపవాసం ఉన్నప్పుడు మరి అలాంటి పదార్థాలు నివేదన చేయడం. ఉపవాసం దేనికి? దేనికి ఉపవాసం? దేనికోసం? పరమాత్మ అనుగ్రహం కోసం. ప్రసాదం ఎవరిది? స్వామివారిది. నీ అనుగ్రహం కావాలి, నువ్వు పెట్టింది తినను ఎట్లా ఉంటుందండి కదా. కాబట్టి ఏకాదశి నాడు కానీ దశమి నాడు కానీ పరమాత్మకు ఎలాంటి ప్రసాదాలు నివేదన చేయాలని నియమం ఉంది. మన ఇష్టం వచ్చింది కాదు. ఎలాగో ఏం తినం కాబట్టి బాగా పెరుగు పోసి దజ్జోదం చేసి ప్రసాదం ఇంత తింటాను, ఇంత పులిహోర తింటాను, అది అర్థం కాదు. ప్రసాదం అంటే ఎంత తీసుకోవాలి? కేవలం మృగముద్ర మాత్ర పరిమితం అని ఇంత ఇలా తీసి ఇలా పెడతారు, అది నోట్లో వేసుకోవాలి. పెట్టండి వాడు ఏకాదశి తేండి అని తీసి ఇంత పెట్టి తీసుకొని
ప్రసాదం అండి, అన్నం తినడం లేదు, ఓ ఇంత చక్కెర పొంగలి, ఓ ఇంత పులిహోర, ఇంత దజ్జోదనం, ఉపవాసం ఉన్నానండి. ఎవరికి తృప్తి కలగటాని కోసం? భగవత్ ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించండి, ప్రసాదాన్ని తిరస్కరించకండి. అది కూడా మీకు ఒకవేళ ఎందుకు వచ్చిన ఇబ్బంది మాకు అనుకుంటే ప్రసాదం తీసుకోండి, చేతులతోటి ఆఘ్రానించండి, వాసన చూడండి, పక్కవారికి ఇవ్వండి. నమస్కరించారు, ఆఘ్రానించే పక్కవారికి పెట్టారు, ఇబ్బంది ఏం లేదు. దీని ఉద్దేశ్యం భగవత్ ప్రసాదాన్ని తిరస్కరించవద్దు అని మాత్రమే. కానీ ఈ వంకతో కడుపు నిండా ప్రసాదం తిందామని మాత్రం కాదు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ నియమాలు పాటించండి, స్వామి ఆరాధన చేయండి, భజన చేయండి. 10 ఇంద్రియములు 11 ఇంద్రియములు ఏకాదశి కదా, 11 ఇంద్రియములను పరమాత్మ దగ్గర ఉంచుట ఉపవాసం అంటే. ఉపవాసం, ఉపవసతి, దగ్గర ఉంచుట. 11 ఇంద్రియాలను దగ్గర ఉంచాలి స్వామి దగ్గర. ఒకవేళ తినకుండా ఉండలేమండి, మేము తింటేనే బాగా భజన చేస్తాం, చేయండి తిని. శాస్త్రకారుడు చెప్తాడు, నోపవాస వరప్రోక్త కథా విఘ్నకరో యది భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం. పరమాత్మ కథను వినటానికి భోజనం ఉపకరిస్తే భోజనం చేసి వినండి. ఉపవాసం అనేది కథకు విఘ్నం కలిగిస్తే ఉపవాసం మానేయండి. శాస్త్రకారుడు మనను ఇబ్బంది పెట్టడు. కానీ పరమాత్మ యందు మీకు భక్తి ఎక్కువ ఉంటే అసలు అన్నం మీద ఆహారం మీద మనసే ఉండదు. కాబట్టి ఇంత నియమంగా నిష్టగా పరవశంతో చెయ్యండి, భక్తితో చెయ్యండి, ప్రేమతో చెయ్యండి, నిర్బంధంతో కాదు, ఇబ్బంది పడుతూ కాదు, చెప్పిన వారిని నిందించుకుంటూ, విధించే వారిని పెద్దవారు ఎవరు చెప్పారు, ఎందుకు వచ్చిన బాధో ఇది, ఇలాంటివన్నీ మానసికంగా కృంగిపోతూ బాధపడుతూ అయిష్టంగా ఆచరించకండి. భక్తి ఉంటేనే ఆచరించండి, శ్రద్ధ ఉంటేనే ఆచరించండి, పవిత్రమైన భావనతో ఆచరించండి, పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి. మరి ఉత్తరం చూద్దామండి. మల్కాజ్గిరి నుంచి శ్రేష్ఠ రాస్తున్నారు, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం చాలా విస్పష్టంగా చెప్పినది. పరమాత్మ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలో జారుకుంటాడు. ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము 4 నెలలు హాయిగా పడుకుంటాడు. కార్తీక మాసంలో పరివర్తనం, అటు పొర్లుతాడు కొంచెం. మార్గశిర మాసంలో మేలుకుంటాడు. ఈ మేలుకున్న సమయంలోనే పరమాత్మని ఉత్థాన ఏకాదశి అంటారు. ప్రబోధన ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి, పరివర్తన ఏకాదశి ఆశ్వయ శుద్ధ ఏకాదశి. పక్కకు తిరుగుతాడు. కార్తీకంలో మేలుకు ఉంటాడు, మార్గశిరంలో లేస్తాడు. ఉత్థాన ఏకాదశి. ఒక్కొక్కసారి అది పుష్యమాసంలోకి కూడా రావచ్చు, ఇబ్బంది లేదు, సంక్రమణాన్ని బట్టి. ఎక్కడ లేస్తాడు? వైకుంఠంలో లేచి ఉంటాడు. పరమాత్మ లేవగానే, కనులు తెరవగానే అతని ముందర మనం పడాలి. అతను మనను చూడాలి, మనం స్వామి చూడటం కాదు. ధర్మం అంటే ఏమిటి? మహాత్మభి మాం అవలోక్యతామునయ అంటాడు. మహానుభావులు నన్ను చూసేలా చెయ్యి. రామం దర్శయ ధర్మజ్ఞం చెప్తాడు మహానుభావుడు వాల్మీకి. రాముడితో చూడబడేలా ప్రయత్నించు. అంటే రాముడు నిన్ను చూడ, నువ్వు రాముడి కాదు. రాముణ్ణి నువ్వు చూడు. మనకందరూ తెలుసు, ప్రధానమంత్రి మనకు తెలియదా? ఆయనకి మనం తెలుసా? మనం ఆయనకి తెలియాలి. మనకు తెలిస్తే ఏం లాభం అండి? రాముడు మనను చూడాలి, పరమాత్మ మనను చూడాలి, ఆయన దృష్టిలో మనం పడాలి కదా. దానికి మనం అందరం వెళతాం. 3 కోట్ల మంది అక్కడికి వెళతారు. ఎక్కడికి వెళతారు? వైకుంఠం. వైకుంఠానికి వెళుతారు కాబట్టి వైకుంఠ ఏకాదశి. మరి వైకుంఠం అంటే ఏమిటి? పరమాత్మ యొక్క నివాసం కదా. దాన్ని ఏమంటారు? పరమాకాశం, పరమవ్యోమ, పరమపదం ఇవన్నీ అంటారు. మరి దానికి ఈ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటారు వైకుంఠమని? అంటే కుంఠము కానిది వైకుంఠం. కుంఠము అంటే నాశము, నాశము లేనిది. ప్రళయకాలంలో కూడా అది ఎక్కడికి పోదు, అక్కడనే ఉంటుంది.
సత్యలోకం పోతుంది, ఇంకో లోకం పోతుంది, ఇంకో లోకం పోతుంది, అన్ని లోకాలు పోతాయి. వైకుంఠం మాత్రం సురక్షితంగా ఉంటుంది. కుంఠము లేనిది, నాశము లేనిది, ప్రమాదము లేనిది, అడ్డు లేనిది, ఆపద లేనిది. అక్కడికి మనం పోయామనుకోండి, మనం కూడా అంతే అవుతాం కదా. కాబట్టి వైకుంఠము, వికుంఠస్య భావ వైకుంఠం. కుంఠము ఉంటే నాశము, విగత కుంఠ, నాశము లేనిది. వైకుంఠానికి ఎప్పుడూ నాశం లేదు. దాన్ని ఏమంటారు? వైకుంఠాన్ని నిత్య విభూతి అంటారు. ప్రపంచం మొత్తాన్ని లీలా విభూతి అంటారు. వైకుంఠాన్ని నిత్య విభూతి, అది ఎప్పుడూ ఉంటుంది, దానికి నాశం అంటూ లేదు. అలాగే అక్కడ కాలం కూడా లేదు, దానికి నాశం లేదు, అక్కడ ఉండేవారికి లేదు. అక్కడ ఉండేవారికి ఎలాంటి పరివర్తన లేదు. ఒక పువ్వు అక్కడ వేసామంటే మళ్ళీ 1000 ఏళ్ళ పోతే ఆ పువ్వు అలాగే ఉంటుంది. మనం ఇక్కడ పూలు తెచ్చుకుంటాం, పొద్దున పెట్టుకుంటాం, సాయంకాలానికి వాడిపోతాయి. పండ్లు తెచ్చుకుంటాం, 3 వరకు పెడతాం, 4వ నాడు మురిగిపోతుంది. బట్టలు తెచ్చుకుంటాం, ఏడాది కడతాం, తర్వాత చినిగిపోతాయి. ప్రతిదానిలో మార్పు ఉంది, ప్రతిదానిలో నాశం ఉంది. వైకుంఠంలో ఏ వస్తువు నశించేది కాదు. చెట్లు దివ్యములు, పుట్టలు దివ్యములు, నదులు దివ్యములు, కొలంలో దివ్యములు, పూలు దివ్యములు, పండ్లు దివ్యములు, ఆభరణము దివ్యములు, సంకల్పం కూడా దివ్యమే. కాబట్టి కాల ప్రభావము లేనిది. నాశం దేనివల్ల? కాలంతో కదా. నకాల తత్ర వై ప్రభువు, అక్కడ కాలం సమర్థం కాదు, అక్కడ కాలం పనిచేయదు. అందువల్ల నాశము లేనిది వైకుంఠం. వైకుంఠము యొక్క ఏకాదశి అంటే మనం కూడా మన 11ంటిని నాశనం లేకుండా చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం? ఇవి ఇండియాలు పోతాయి కదా. కాబట్టి పరమాత్మను మనము నిరంతరం ధ్యానం చేస్తే నాశం ఉండదు. మనకు కూడా నాశం ఉండకూడదు అంటే వైకుంఠంలోకి వెళ్ళాలి అంటే వ్రతం చేయాలి. వ్రత విధానం మనం చెప్పుకున్నాం కదా. అందువల్ల భయభక్తులతో, శ్రద్ధాభక్తులతో, విశ్వాసముతో పెద్దలను, గురువులను ఆరాధించి అనుమతి తీసుకొని వ్రతమాచరించి పరమాత్మను కీర్తించి పరమాత్మానుగ్రహాన్ని పొంది ఉత్తమమైనటువంటి సిద్ధిని పొంది తీరుతారు. ఇది వ్రతం యొక్క లక్షణం.